వెల్కమ్ టు యోయో టీవీ. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పలువురు వారసులు పోటీ పడ్డారు. కొందరు సీనియర్ నేతలు వారి వారసులకు అవకాశం ఇవ్వడంతో యువకులు గెలుపు కోసం పోరాడారు. ఇటువంటి నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఒకటే. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గంలో 2 సార్లు పరిటాల సునీత విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను ఇక్కడి నుంచి బరిలోకి దించారు. గతంలో 2 సార్లు సునీత చేతిలో ఓటమి పాలైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో పెనుగొండ, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను కలిపి రాప్తాడు నియోజకవర్గం ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లె, సీకేపల్లి, రామగిరి మండలాలు ఉన్నాయి. దాదాపు 1,70,000 ఓటర్లున్న రాప్తాడు నియోజకవర్గంలో మొదటి నుంచి పరిటాల కుటుంబం హవానే కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక ఓటర్లు ఇక్కడ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. రామగిరి, కనగానపల్లె, సీకేపల్లి మండలాల్లో దాదాపు 25 ఏళ్లుగా పట్టు కొనసాగిస్తుండటం పరిటాల కుటుంబం గెలుపులో కీలకంగా మారుతున్నాయి. 2009లో 1700 ఓట్లతో గెలిచిన టీడీపీ నేత పరిటాల సునీత గత ఎన్నికల్లో మెజార్టీని 7,000కు పెంచుకున్నారు. పరిటాల కుటుంబానికి ఉన్న బలంతో పాటు ఎమ్మెల్యేగా స్థానిక ప్రజలతో సంబంధాలు సునీత గెలుపుకు కారణమవుతున్నాయి. ఈసారి తనతో పాటు కుమారుడు శ్రీరామ్కు కూడా టికెట్ ఆశించిన చంద్రబాబు మాత్రం ఒక్కరికే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో శ్రీరామ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఈసారి సునీత స్థానంలో ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలో ఉండటం స్థానికంగా సమీకరణాలను మార్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సునీతతో పోలిస్తే దూకుడు మనస్తత్వం కలిగిన శ్రీరామ్పై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని టాక్ వినిపించింది. రాప్తాడులో వైసీపీ అభ్యర్థిగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంతోనూ పరిటాల కుటుంబానికి హోరాహోరీ పోరు సాగినట్టు ఎన్నికల సరళి చెబుతోంది. రాప్తాడులో వరుసగా 2 సార్లు మంత్రి పరిటాల సునీత చేతిలో ఓటమి పాలైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై నియోజకవర్గంలో సానుభూతి పనిచేసిందని అంటున్నారు. దీనికి తోడు ఈసారి అనంతపురం జిల్లాలో బీసీ ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలిచారని ప్రచారం కూడా ఉంది. వైసీపీకి ఉన్న రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లకు తోడు బీసీలు కూడా తోడై తోపుదుర్తి విజయం సాధిస్తున్నారని వైసీపీ నమ్ముతోంది. కానీ నియోజకవర్గంపై పరిటాల కుటుంబానికి ఉన్న పట్టు, స్థానిక నేతలు, క్యాడర్ బలం టీడీపీకి కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తుంది. గతంతో పోలిస్తే వైసీపీ కాస్త బలం పుంజుకున్న చివరి నిమిషంలో నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీపై మొగ్గు చూపారని ఆ పార్టీ అంటోంది. 10 ఏళ్లుగా పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండటం శ్రీరామ్కు మైనస్ గా మారింది. గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కొంతమేర అందడం కాస్త ఊరటనిచ్చే అంశమైనా ఇది పెద్దగా ప్రభావం చూపలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఐటీ అభివృద్ధి కంటే వర్గపోరు అధికంగా ప్రభావితం చేసే అవకాశం ఉండటం రాప్తాడు ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓటింగ్ శాతం పెరగ్గా ఇక్కడ మాత్రం స్వల్పంగా తగ్గింది. మరి ఎవరి ఓటు బ్యాంకు పోలింగ్ కి దూరంగా ఉంది అనేది కూడా ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.